హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. ఈ వీడియోలో మీకు నేను ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా మనం ప్రోటీన్ పౌడర్ లాంటిది ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. దీనికోసం బాదం తీసుకున్నానండి. బాదంని ఒకసారి ఇలా శుభ్రంగా కడిగాను. నానబెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డస్ట్ ఉంటుందని చెప్పి నేను కడిగాను అంతే. లేదంటే మీరు డైరెక్ట్‌గానైనా వేసుకోవచ్చు. పొట్టయితే నేను తీయట్లేదండి. ఎందుకంటే బాదంలో పొట్టులోనే ఎక్కువ పోషక విలువలు ఉంటాయి కాబట్టి పొట్టు తీయకుండానే ఈ పౌడర్‌ననేది మనం తయారు చేసుకోవచ్చనమాట. కడిగిన వీటిని ఇలా ఒక క్లాత్ మీద ఒక 10 నిమిషాల పాటు మనం ఆరబెట్టేస్తే ఆటోమేటిక్‌గా వెంటనే ఆరిపోతాయండి. ఎక్కువ సేపేమి మనం ఆరబెట్టాల్సిన అవసరం లేదు. వీటిని ఒక 10 నిమిషాల తర్వాత మనం ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలండి. ఇలా డ్రై అయిపోతాయి. ఇప్పుడు మనం ఈ ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకోవడానికి కొన్ని పిస్తా పప్పులు, కొద్దిగా జీడిపప్పు తీసుకుంటున్నాను. మీ ఇష్టమండి. ఇవి లేదంటే గనక ఓన్లీ బాదంతో కూడా మనం ఒక్క పౌడర్ తయారు చేసుకోవచ్చనమాట. బాదం పౌడర్ ఒకటే. స్టవ్ వెలిగించుకొని, కడాయి పెట్టుకొని, బాదం ఇందులో వేసుకొని వేయించుకోవాలండి. మరీ ఎక్కువ మంట మీద కాకుండా కొంచెం సిమ్‌లోనే పెట్టుకొని వేయించుకోవాలి. లైట్‌గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ మాడిపోకుండా చూసుకుంటే చాలు. వేయించుకున్న వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇవి వారంలో ఒకసారి గానీ, 15 రోజులకొకసారి గానీ, మనం ఇలా చేసి పెట్టుకుంటే రెగ్యులర్‌గా యూజ్ చేసుకోవడానికనేది మనకి ఉపయోగపడుతుందనమాట. నెక్స్ట్ ఇదే పాన్‌లో మనం తీసుకున్న జీడిపప్పు, పిస్తా ఏదైతే ఉందో వాటిని కూడా సిమ్‌లోనే పెట్టుకొని వేయించుకోవాలి. మంటనేది ఎక్కువ పెట్టేస్తే ఫాస్ట్‌గా వేగిపోతాయి కానీ, ఇందులో క్రిస్పీనెస్ అయితే రాదండి. ఎందుకంటే మనం పౌడర్ చేయాలి కాబట్టి సిమ్‌లో వేయించుకుంటే ఇవి కొంచెం క్రిస్పీగా తయారవుతాయన్నమాట. ఈ వేగిన వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఒక 10-15 నిమిషాల పాటు మనం పక్కన పెట్టేసుకున్నామనుకోండి, చల్లారి మనం మిక్సీ పట్టుకోవడానికి వీలుగా కొంచెం క్రిస్పీనెస్‌గా ఉంటాయి. గలగలలాడుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ వేయించుకున్న వీటన్నిటిని కలిపి మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పౌడర్ తయారు చేసుకోవడమేనండి. చూసారా, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. కాకపోతే ఏంటంటే ప్రతిరోజు నానబెట్టుకొని తినేవాళ్ళు బాదంని నానబెట్టుకొని తింటారు. అలా వీలు కాని వాళ్ళు జాబ్స్‌కెళ్ళేవాళ్ళు గానీ, లేదు అంటే గనక హాస్టల్‌లో ఉండే పిల్లలు ఎవరైనా ఉంటే మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ప్రతిరోజు ఒక స్పూను మనం డ్యూటీకి వెళ్ళేటప్పుడైనా, లేదు స్కూల్‌కి, కాలేజ్‌కి వెళ్ళేటప్పుడైనా మనం పిల్లలకి ఇవ్వొచ్చనమాట. చూసారా, ఇలా పౌడర్‌లాగా తయారు చేసుకోవచ్చండి. మరీ మెత్తగా పౌడర్‌లాగా అయితే అవ్వదు. ఎందుకంటే మనం పొట్టుతో చేస్తున్నాం కదా! ఇందులోకి కొద్దిగా పసుపు అండ్ 2-3 స్పూన్లు నేను బ్రౌన్ షుగర్ వేస్తున్నానండి. మీరు నార్మల్ షుగర్ అయినా వేసుకోవచ్చు. లేదా పాలల్లో కలుపుకునేటప్పుడు బెల్లంతోనైనా వేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం నేను వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఇది వేస్తే గనక పిల్లలకి పాలలో కలిపిచ్చినప్పుడు మంచి ఫ్లేవర్ అనేదొస్తుంది. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే గనక స్కిప్ చేసేయండి. వీటన్నిటిని ఒకసారి చేత్తో ఇలా మిక్స్ చేసుకొని, మళ్ళీ మిక్సీ గిన్నెలో వేసుకొని, ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి. ఇది మెత్తగా పౌడర్‌లాగా అవ్వదండి. కొంచెం బరకగానే అవుతుంది. దీన్నంతటిని మనం ఒక 5 నిమిషాల పాటు ఇలా ఆరబెట్టేసుకుంటే మనం డబ్బాలో నిల్వ చేసుకోవడానికి రెడీ. రోజు ఒక స్పూను మనం డ్యూటీకి వెళ్ళేటప్పుడైనా తిని వెళ్ళొచ్చు. లేదు మనతో పాటు డబ్బాలో ఉంచుకున్నా సరే ఒక స్పూన్ గుర్తొచ్చినప్పుడు తినేయొచ్చు. చూసారా? ఇలా వేడి వేడి పాలల్లో పిల్లలకి ఒక స్పూను ఇది మనం కలిపిచ్చామనుకోండి, మనం ఇది మెత్తగా ఉండకుండా బరగ్గా ఉంటుంది కదా! కొద్దిగా పౌడర్ కూడా. పాలు తాగేటప్పుడు నోటికి కూడా పలుకుల్లాగా తగులుతుందనమాట ఈ పౌడరు. వెనిలా ఎసెన్స్ ఏసాం కాబట్టి ఈ పాలని ఫ్రిడ్జ్‌లో పెట్టి చల్లగా తాగినా కూడా చాలా బావుంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ చేయండి. ఇలా డబ్బాలో నిల్వ చేసుకొని మనకెప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మరొక హెల్తీ రెసిపీస్‌తో మీ ముందుకొస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.